దేవుడి నామంన అందరికీ వందనాలు. దేవుడు మన కోసం ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనము. దేవుడు మనతో మాట్లాడుతూ ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నది ఏంటంటే, చాలామంది దేవుడికి మొరపెడతా ఉంటారు, నాకు మంచి పేరు కావాలని, కీర్తి ఘనత అవన్నీ కావాలి అని చెప్పేసి చాలామంది గోజాడుతూ ఉంటారు. బాధపడుతున్న వాళ్ళకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ కోసమని. ప్రతి ఒక్కరికి దేవుణ్ణి ఎరిగి దేవునిలో ఉన్న వాళ్ళకి, దేవునితో ఉన్నవారికి, దేవుడితో నడిచేవారికి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు మంచి పేరు తెస్తా అని, మంచి కీర్తినిస్తా అని, అలాగే మంచి ఘనత కలుగునట్లు నిన్ను హెచ్చింపజేస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అధైర్యపడకుండా మనము దేవుని యందు నమ్మిక ఉంచి ఇవి మనకు కలుగునట్లు దేవుడు చేస్తాడని నమ్మిక ఉంచి ముందుకెళ్ళాలని కోరుతున్నాను. దేవుడి వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.